హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా కథ ఏంటంటే, మన కథలో హీరోయిన్ కి మాటలు రావు. అలాంటి మన కథలో హీరోయిన్ ను ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ గాడు ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపుతుంటే చూస్తుంది అనమాట. కాకపోతే మన కథలో హీరోయిన్ కి ఏమో మాటలు రావు. ఆ సీరియల్ కిల్లర్ గాడేమో హీరోయిన్ చూసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. బట్ వాడు హీరోయిన్ ని వదలడు. కానీ హీరోయిన్ వాడిని కనిపెట్టి గుర్తుపట్టి ఎలా పోలీసులకు పట్టించింది అనేది సినిమా కదా. సినిమాలో సస్పెన్స్ అయితే మామూలుగా ఉండదు. సినిమా చాలా చాలా బాగుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే మ్యూట్ విట్నెస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వాష్రూమ్ కి వెళ్తుంది అనమాట. అందులోనూ వాష్రూమ్ కి వెళ్లేటప్పుడు ఎఫ్ఎం రేడియో ఆన్ చేస్తుంది. ఆ రేడియోలో ఏం చెప్తారంటే, ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఒక భయంకరమైన సైకోగాడు తప్పించుకున్నాడు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండని చెప్పేసి అందులో అనౌన్స్మెంట్ ఇస్తారు. మరోపక్క ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే బాత్రూమ్ లోకి వెళ్ళి శుభ్రంగా రెడీ అవుతూ ఉంటుంది. మొహానికి లిప్ పోసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో వచ్చి ఎఫ్ఎం ని ఆఫ్ చేస్తారు. ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే తన భర్త వచ్చాడేమో అని చెప్పేసి అనుకుంటుంది. కాకపోతే బాత్రూమ్ మిర్రర్ లో కనిపించేది మాత్రం ఆ సైకోగాడు. అందులోనూ ఆ సైకోగాడు లోపలికి వచ్చేసి ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని చంపేశాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా వచ్చేసి ఈ అమ్మాయి మీద అటాక్ చేస్తాడు. ఈ అమ్మాయిని అతి దారుణంగా పొడి చేసి సరదాగా పక్కెళ్ళి కూర్చొని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఈ అమ్మాయి ఏంటంటే హెల్ప్ కోసం కేకలు వేస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, అడు తిరుగుతూ విడు తిరుగుతూ కింద పడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు దాకా జరిగింది ఒక సినిమా షూటింగ్ అనమాట. అందుకని అందరూ నవ్వుతూ ఉంటారు. అందులోనూ ఈ సినిమా ఇప్పుడు రష్యాలో షూటింగ్ జరుగుతుంటుంది. మరి ముఖ్యంగా యాక్ట్ చేసే వాళ్ళు, పనిచేసే వాళ్ళు అందరూ రష్యన్సే. కాకపోతే ఈ సినిమా డైరెక్టర్ మాత్రం ఒక అమెరికన్. అందులోనూ తన గర్ల్ ఫ్రెండ్ కూడా అమెరికన్. కాకపోతే డైరెక్టర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఒక చెల్లెలు ఉంటుంది. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. మన కథలో హీరోయిన్ ఏంటంటే ఈ సినిమాకి ఒక మేకప్ ఆర్టిస్ట్ అనమాట. అందులోనూ హీరోయిన్ మూగమ్మాయి. మరీ ముఖ్యంగా డైరెక్టర్ కి ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్ రాకపోవడం వల్ల తనకి ఏంటంటే ఒక ట్రాన్స్లేటర్ ఉంటుంది అనమాట. అందులోనూ తను తీసే సినిమాలో యాక్ట్ చేసిన ఆవిడ ఏంటంటే ఒక సీరియల్ కిల్లర్ గాడు వచ్చి పొడిచిన తర్వాత మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తుందని చెప్పేసి డైరెక్టర్ కట్ చెప్పి కొంచెం సటిల్ గా చేయమ్మా అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఆ కిల్లర్ గాడికి ఏంటంటే బ్లడ్ సరిగా వేయమని చెప్పేసి హీరోయిన్ చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బ్లడ్ వేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ కి మాటలు రావు కదా. అందుకని తానేంటంటే సైకిల్ చేస్తూ వాళ్ళ అక్కకి అన్ని చెప్తూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ అక్కకి ఏంటంటే సైన్ లాంగ్వేజ్ వచ్చి అనమాట. అందులో తానేం చేస్తుందంటే ట్రాన్స్లేటర్ ని పిలిచి ఆ రష్యన్ యాక్టర్ గాడికి చెప్తుంది అనమాట ఎట్ట చేయాలి, ఏం చేయాలని చెప్పేసి. అందులోను ఫేక్ బ్లడ్, ఆ తర్వాత ఫేక్ కత్తి చేసి ప్రొఫెషనల్ గా చేయమని చెప్పేసి అంటంతో అంతా సెట్ అయిపోతుంది. అంత రెడీ అయిపోతారు. కాకపోతే కరెక్ట్ టైంకి స్టూడియో ఓనర్ వచ్చేసి సాయంత్రం ఆరైందమ్మా ఇక షూటింగ్ ప్యాకప్ చేసుకోండి అని చెప్పేసి అంటంతో ఈ డైరెక్టర్ కోపం వచ్చేసింది. ఓ పక్క అమ్మాయి సరిగా చేయట్లేదు, మరో పక్క టైం అయిపోతుందని చెప్పేసి సరే ప్యాకప్ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అదే సమయంలో డైరెక్టర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఏంటంటే ఒక కార్ ఉంటుంది. మరి ముఖ్యంగా హీరోయిన్ కూడా ఒక కార్ ఉంటుంది. సో వాళ్ళిద్దరు బయలుదేరి వెళ్ళేటప్పుడు హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయలుదేరుతుంది. కానీ తానేంటంటే లోపల ఒక ఎక్విప్మెంట్ మర్చిపోయాను, నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను, మీరు ఎలాంటి హోటల్కి అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ స్టూడియోలోకి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ తన సామాన్లు వెతుక్కుంటున్నప్పుడు సడన్ గా ఆ స్టూడియో వాచ్మెన్ గాడు తాళం వేసేసి ఎవరు లేరని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ అరుస్తుంది. కాకపోతే తనకేమో నోటి నుంచి మాట రాదు కదా. అందుకని తన సౌండ్ చేస్తుంటుంది అనమాట. అయినా సరే పట్టించుకోకుండా ఆ స్టూడియో వాచ్మెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుంది, సర్లే అని చెప్పేసి తన అక్క ఏంటి హోటల్ రూమ్ కి వెళ్ళింది కదా, వెంటనే తనకి ఫోన్ చేస్తుంది. కాకపోతే ఆ డైరెక్టర్ గారు మాత్రం ఫుల్ సౌండ్ పెట్టి వంట ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అందులోనూ ఆ ఫోన్ కూడా లిఫ్ట్ చేసేది డైరెక్టర్ అనమాట. దాంతో హీరోయిన్ ఏంటంటే ఫోన్ ని టచ్ చేసి సైన్ లాంగ్వేజ్ చెప్తుంటుంది అనమాట. ఫోన్ ని టచ్ చేస్తూ కాకపోతే మనోడికి ఏం అర్థం కాదు. సరే మీ అక్క వచ్చినాక ఫోన్ చేస్తా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అలా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు కింద ఏదో సౌండ్ వస్తుంది. ఓకే మొత్తానికి కింద ఎవరో వచ్చారు, వాళ్ళ దారికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి హీరోయిన్ వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కి వాళ్ళ అక్క ఫోన్ చేస్తుంది. ఏంటి ఫోన్ చేసావని చెప్పేసి తానేంటంటే ఆ ఫోన్ ని కొడుతూ కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే హీరోయిన్ కూడా ఏం లేదు అక్క కింద ఎవరో వచ్చారులే, సరే నేను బయలుదేరి వస్తున్నాను, నాకు కూడా ఫుడ్ ప్రిపేర్ చేయండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అక్క కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత కింద హీరోయిన్ సౌండ్ ఎక్కడ వస్తుందని చెప్పేసి అక్కడికి వచ్చి చూస్తే అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అది కూడా ఒక అడల్ట్ సినిమా షూటింగ్ జరుగుతుంటుంది అనమాట. దాంతో హీరోయిన్ చూస్తుంది, సర్లే మనకెందుకులే అని చెప్పేసి దూరం నుంచి అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఆ రొమాన్స్ కాస్త కొంచెం వల్గర్ గా మారిపోయి ఆ అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉంటాడు. అందులో టార్చర్ చేసేవాడు ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని చంపినట్టు యాక్టింగ్ చేశాడు కదా రష్యన్ యాక్టర్ వాడనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి ఏం అర్థం కాదు. వాడేమో మంచం మీద అమ్మాయిని చంపేస్తూ ఉంటాడు, వీడేమో కెమెరాలో షూట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాక అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కిల్లర్ గాడు ఏంటంటే కత్తి తీసుకొని ఆ అమ్మాయిని అతి దారుణంగా చంపేస్తాడు. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేసి
అక్కడ నుంచి పారిపోయేటప్పుడు అనుకోకుండా స్టాండ్ ని టచ్ చేస్తుంది. ఆ స్టాండ్ కి ఏంటంటే ఇప్పుడు చనిపోయిన అమ్మాయి బ్యాగ్ తగిలిచుంటుంది అనమాట. అందులో ఉన్న సామాన్లు మొత్తం కింద పడిపోతాయి. ఆ అమ్మాయి బ్యాగ్ లో ఏదో క్యాసెట్ ఉంటుంది. ఆ క్యాసెట్ ఒక బల్ల కిందకి వెళ్ళిపోతుంది. పాపం హీరోయిన్ ఏమో అది చూసుకోదు. ఆ తర్వాత బ్యాగ్ లో సామాన్లు మొత్తం పెట్టేసి యాజిటీస్ గా సదిరేసి అక్కడి నుంచి మెట్లు ఎక్కేసి పైకి పారిపోతుంది. కాకపోతే ఆ వీడియో షూట్ చేసేవాడు ఏంటంటే వాడే విలన్ అనమాట. వాడేంటంటే ఎవర్రా సౌండ్ అని చెప్పేసి వచ్చి చూస్తాడు. కాకపోతే హీరోయిన్ గోడ చట్టును దాక్కుంటుంది. అందులోనూ ఒకవేళ రూమ్ లోకి వెళ్ళారా అని చెప్పేసి వాడు మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏంటంటే బయటికి వెళ్ళడానికి తాళం ఒక బాక్స్ లో ఉంటుంది అనమాట. దాన్ని చూసి పగలగొట్టేసి తాళం తీసుకొని వచ్చేస్తుంది. కాకపోతే మళ్ళీ ఆ విలన్ గాడు ఏంట్రా సౌండ్ అని చెప్పేసి బయటకు వస్తాడు. ఈసారి వాడు కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు తాళం బాక్స్ బాగానే ఉంది, కానీ ఇప్పుడు పగిలిపోయింది. మొత్తానికి ఎవరో ఉన్నారని చెప్పేసి ఆ విలన్ గాడికి అర్థమైపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ వాడి కళ్ళు కప్పేసి అటు నుంచి పారిపోతూ ఉంటుంది. కాకపోతే ఆ కిల్లర్ గాడు వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు సౌండ్ వచ్చిందని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా అటు ఇటు తప్పించుకొని పారిపోయి చివరగా పాడైపోయిన ఒక లిఫ్ట్ ఉంటుంది అనమాట. అందులో లిఫ్ట్ ఉండదు, కానీ లిఫ్ట్ కోసం చెప్పేసి కింద నుంచి పై దాకా రోప్లన్నీ ఉంటాయి కదా, దాంట్లోకి హీరోయిన్ లోపలికి వెళ్ళిపోయి నోట్లో తాళం పెట్టుకొని అలా హోల్డ్ అయిపోయి నుంచొని ఉంటుంది. కాకపోతే వాళ్ళు వచ్చేసి ఆ డోర్ ఓపెన్ చేద్దామని చూస్తారు, కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే లోపల లాక్ వేస్తుంది అనమాట. దాంతో వాళ్ళు డోర్ ఓపెన్ చేయలేకపోతారు. అందులోను మెల్లగా డోర్ బద్దలు కొట్టేస్తూ ఉంటారు అనమాట. హీరోయిన్ మాత్రం మెల్లగా దిగిపోతూ ఉంటుంది. తీరా చూస్తే నోట్లో ఉన్న తాళం కింద పడిపోతుంది. ఆ తర్వాత తాళం కోసం అని చెప్పేసి హీరోయిన్ మెల్లగా దిగుతున్నప్పుడు సడన్ గా విలన్ గడు ఏం చేస్తాడంటే చెత్త తీసే కవర్లు మొత్తం తీసుకుని అక్కడికి వచ్చేసి ఆ చెత్తను ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దాని వల్ల ఆ తాళం కాస్త చెత్త కవర్ల కిందకి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అందులోను ఇద్దరు కిల్లర్ గాళ్ళు స్టూడియోలో ఎవరు లేరు, తనకేమో మాటలు రావు. దాంతో తను ఏం చేస్తుందంటే మెల్లగా దిగిపోయి కిందకి వెళ్ళిపోయి ఆ చెత్త కవర్లలో తాళం ఎక్కడుందని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ విలన్ గడి ఏంటో సౌండ్ వస్తుందని చెప్పేసి కిందకి టార్చ్ లైట్ చూస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ చెత్త కింద దాక్కుంటుంది. కాకపోతే వాళ్ళు పడేసిన చెత్త ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయిని చంపేశారు కదా, ఆ అమ్మాయి బాడీని ముక్కలు ముక్కలుగా నరికేసి కవర్లో పెట్టేసి ఆ అమ్మాయి శవాన్ని కింద పడేశారు. దాని కింద హీరోయిన్ పడుకుంటుంది. వాళ్ళు కూడా సర్లే కనిపించలేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే వెళ్ళిపోయేటప్పుడు లిఫ్ట్ డోర్ కి అవతల వైపు లాక్ వేసి వెళ్ళిపోతారు. ఇంకేముంది, హీరోయిన్ లాక్ అయిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ తాళం తీసుకుని ఎలాగోలా పైకి వస్తుంది, కానీ ఆ డోర్ మాత్రం ఓపెన్ చేయలేకపోతుంది. కాకపోతే కిల్లర్ గడ్ ఏంటంటే బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి శవం ఉన్న కవర్ తీసుకుని అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం లాక్ ఓపెన్ చేసి వెళ్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి మెల్లగా తప్పించుకొని బయటకు వస్తుంది. కానీ వాళ్ళిద్దరు ఏంటంటే హీరోయిన్ నమ్మించడానికి అలా ఏదో పనుండి వీళ్ళు బయటికి వెళ్ళినట్లు మర్చిపోయి తలిపోయినట్లు యాక్టింగ్ చేస్తారు, కావాలని చెప్పేసి హీరోయిన్ కి వేసిన ట్రాప్ అనమాట ఇది. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది. ఇద్దరు కలిసి స్టూడియో లైట్ ఆన్ చేసేసి హీరోయిన్ ని పట్టుకుందాం అనుకుంటారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర తాళం ఉంది కదా, అది తీసుకుని డోర్ ఓపెన్ చేసుకుని పారిపోదాం అనుకునే సమయానికి ఆ విలన్ గడు వచ్చేసి డోర్ ని బలంగా తనటం వల్ల ఆ డోర్ కాస్త హీరోయిన్ మొహానికి తగిలి తాను స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. అందులో లైట్ గా స్పృహ ఉంటుంది అనమాట. ఆ విలన్ గాడు హీరోయిన్ దగ్గరికి మెల్లగా వస్తూ ఉంటాడు. సడన్ గా అప్పుడే హీరోయిన్ వల్ల అక్క వస్తుంది అక్కడికి. ఎందుకంటే ఇప్పటి వరకు నా చెల్లెలు రాలేదేంటని చెప్పేసి డౌట్ వచ్చేసి స్టూడియోకి వచ్చింది. చూస్తే తానేమో స్పృహ తప్పి కింద పడిపోయింది. మొత్తానికి హీరోయిన్ ని వాళ్ళ అక్క వచ్చి కాపాడింది. కాకపోతే విలన్ గాడు ఏంటంటే చాలా తెలివిగా, చూడండి మీ చెల్లెలకి బాగా దెబ్బ తగిలింది, మీరు వెళ్ళి అంబులెన్స్ కి ఫోన్ చేయండి అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అక్క వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ని చంపడానికి. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే నా బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ గాడు వచ్చాడు, ఆడు చూసుకుంటారా, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ దగ్గరకు వచ్చి సైన్ లాంగ్వేజ్ లో ఏమైందని చెప్పి అడిగితే హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది. ఇక్కడ ఒక హత్య జరిగింది, నువ్వు అర్జెంట్ గా పోలీసుల్ని పిలువు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అక్క పోలీసుల్ని పిలుస్తుంది. దాంతో ఇద్దరు పోలీసులు వస్తారు, కానీ వాళ్ళేమో రష్యన్స్ అనమాట. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్క ఎలాగోలా వాళ్ళకి జరిగింది మొత్తం చెప్తుంది. అందులోనూ ఆ విలన్ గాడు కిల్లర్ గడే చంపేశారని చెప్పేసి అంటంతో పోలీసులు ఏమంటారంటే ఇక్కడ హత్య జరిగిందా, ఎలా చెప్తున్నావు అని చెప్పేసి అడుగుతారు. హీరోయిన్ కూడా వాళ్ళ అక్కకి చెప్తుంది, వాళ్ళ అక్క కూడా పోలీసులు చెప్తుంది. దాంతో పోలీసులు ఏమంటారంటే ఆ ఫిల్మ్ ఇవ్వండి మాకు అని చెప్పేసి అంటారు. వెంటనే హీరోయిన్ వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే ఒక డార్క్ బ్యాగ్ లో ఆ ఫిల్మ్ లోడ్ ని అన్లోడ్ చేసి పోలీసులకు ఇస్తుంది. దాన్ని డెవలప్ చేసిన తర్వాత మాత్రమే చూడగలరు అనమాట. దాంతో పోలీసులు కూడా సర్లే అని చెప్పేసి ఫిల్మ్ ని డెవలప్ పంపిస్తారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏమంటుందంటే వీళ్ళే ఖచ్చితంగా చంపుంటారండి అని చెప్పేసి అంటుంది. బట్ ఈ గ్యాప్ లో ఆ కిల్లర్ గాడు పరిగెత్తుకుంటూ వచ్చేసి డైరెక్టర్ ని అతి దారుణంగా పొడి చేస్తాడు. దాంతో పోలీసులకి ఏం అర్థం కాదనమాట. చూస్తే వాడేంటంటే డమ్మీ కత్తితో పొడిచాడు. అందులోనూ అక్కడున్న బ్లడ్ మొత్తం ఫేక్ బ్లడ్ అనమాట. పొద్దున పూట హీరోయిన్ మొత్తం సెట్ చేసి ఇచ్చింది కదా అదే బ్లడ్. దాంతో కిల్లర్ గాడు ఏమంటాడంటే సార్ మేము చేసింది ఇదేనండి, పొద్దున పూట ఎక్కువ టేకులు కావటం వల్ల మేము రిహార్సల్ చేసామండి, అంతకు మించి ఏం లేదు, కావాలంటే మీరు కూడా చూడండి, ఆయన ఏమైనా చనిపోయారా, మేము ఇదే చేసామండి అని చెప్పేసి అంటంతో వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారండి, చంపేసిన అమ్మాయిని ముక్కలు ముక్కలు చేసి కింద బ్యాగుల్లో పడేసి రండి అని చెప్పేసి అందరినీ అక్కడికి తీసుకెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా పోలీసులకి ఎటువంటి ఆధారాలు
దొరకవు. మరీ ముఖ్యంగా హీరోయిన్ ఏమంటుందంటే లేదండి వీళ్ళు కవర్లు బయటకు తీసుకెళ్లేసారని చెప్పి అనడంతో అక్కడున్న కిల్లర్ గాడు కూడా అవునండి మేము కవర్లు బయటకు తీసుకెళ్లేసామని చెప్పేసి ఆ కవర్లు మొత్తం కింద పడి చూపిస్తాడు అనమాట. చెత్త చూస్తే అందులో ఒక మనిషి మొహం మాస్క్ ఉంటుంది అనమాట. హీరోయిన్ దాన్ని చూసే మోసపోయిందని చెప్పేసి పోలీసుకి అర్థమైపోయి నువ్వేం కంగారు పడకమ్మా, ఇప్పుడు ఫిలిం మాకు ఇచ్చారు కదా మేము డెవలప్ చేసి చూసి అందులో రికార్డ్ అయింది నిజంగానే వీడు హత్య చేసిందా లేదా అని చెప్పేసి చెక్ చేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా నువ్వు కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ ని వాళ్ళ అక్క చెప్పేసి మీరు హోటల్ రూమ్ కి వెళ్ళండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అక్క ఆ తర్వాత డైరెక్టర్ వాళ్ళ ముగ్గురు కలిసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతా అయిపోయిన తర్వాత వాచ్మెన్ ఏంటంటే సరేనండి నేను మొత్తం లాక్ చేసుకుంటానని చెప్పేసి అన్ని లాక్ చేసుకుని తన కుక్కని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా కుక్క అరుస్తూ ఉంటుంది అనమాట. ఏంటి కుక్క అరుస్తుందని అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ ఒక మంట ఉంటుంది. ఆ మంటలో ఒక మనిషి తలకాయ కాలిపోతూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత మనకు అర్థం అవుతుంది ఆ ఇద్దరు కలిసి నిజంగానే ఒక అమ్మాయిని చంపేశారు. అందులోని ఎటువంటి ఆధారాలు లేకుండా అన్నిటిని మాయం చేశారు. కాకపోతే చాలా తెలివిగా తప్పించుకున్నారు. అది సంగతి. ఇంకేముంది ఈ మంటల్ని ఆ మనిషి తలకాయని చూసిన ఆ సెక్యూరిటీ గార్డ్ ని అక్కడే చంపేస్తారు. కుక్క పిల్లని కూడా చంపేస్తారు పాపం. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే బల్ల గుద్ది చెప్తుంది అనమాట వాళ్ళు ఖచ్చితంగా ఒక అమ్మాయిని చంపారు అని చెప్పేసి. కాకపోతే ఆ డైరెక్టర్ మాత్రం బాగా భోజనం చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళక కోపం వచ్చేసి అసలు నీకు బుద్ధి ఉందా, మా చెల్లెడు ఎంత కష్టపడి చెప్తూ ఉంటుంది నువ్వు అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి అంటంతో అప్పుడు డైరెక్టర్ ఏమంటాడంటే ఇప్పుడు ఏంటి అక్కడ హత్య జరిగిందో లేదో నువ్వు తెలుసుకోవాలి. అందులోని ఈ పోలీసులు మనం చెప్పేది సీరియస్ గా తీసుకోవట్లేదు. సరే మా నాన్నకి ఇక్కడ మంచి సర్కిల్ ఉంది, అందులోనూ అమెరికన్ ఎంబసీతో మంచి కాంటాక్ట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఫోన్ చేపించి వాళ్ళ ద్వారాగా ఈ కేసు డీల్ చేపిద్దాం చాలా ఫాస్ట్ గా అయిపోతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళక్క ఓకే అంటారు. ఇదిలా ఉంటే మరోవైపు విలన్ గాడు ఆ తర్వాత కిల్లర్ గాడు ఏంటంటే ఆ వాచ్మెన్ ని చంపేశారు కదా అతని శవాన్ని కూడా మాయం చేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి 2 కార్లు వస్తాయి అనమాట. అందులోంచి ఒక కారులోంచి ఒక అతను బయటకు దిగుతాడు. కాకపోతే ఇంకో కారులో మాత్రం ఒక అతను కూర్చుంటాడు. కాకపోతే బయటకు వచ్చిన అతను ఏమంటాడంటే ఏంటి పని అంతా అయిపోయిందని చెప్పేసి అంటంతో పని అంతా అయిపోయిందండి క్యాసెట్ రెడీగా ఉంది మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే మాకంటే ముందు పోలీసులు వచ్చిల్లారు కదా ఏమైందని చెప్పంటే ఏమీ లేదండి అమెరికా నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఏంటంటే కొంచెం రచరచ చేసింది దాంతో పోలీసులు వచ్చారు వాళ్ళని కూడా మడత పెట్టి పంపించేసాము మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటంతో కారులో కూర్చున్న అతను ఏమంటాడంటే చూడు బంగారం నీకు డబ్బులు కావాలంటే ఎంతైనా ఇస్తాను నేను, కానీ పోలీసుల్ని ఇక్కడికి రప్పించిన ఒక అమ్మాయి ఇంకా బతికి ఉందంటున్నావు కాబట్టి ఆ అమ్మాయిని చంపేసి వచ్చి డబ్బులు తీసుకెళ్ళని చెప్పేసి అంటంతో ఆ విలన్ గాడు కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే హీరోయిన్ ని తన హోటల్ రూమ్ లో డ్రాప్ చేసి వాళ్ళిద్దరూ వాళ్ళ హోటల్ రూమ్ కి వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పుడు డైరెక్టర్ వాళ్ళ నాన్న ఏంటి రష్యాలో ఉన్న అమెరికన్ ఎంబసీ వాళ్ళకి కాల్ చేసి చెప్పడం వల్ల ఎంబసీ అతను వస్తాడు అనమాట. ఆ స్పాట్ కి వచ్చిన తర్వాత అక్కడున్న పోలీసులకి చెప్తూ ఉంటాడు. అందులో ఈయనకి ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్ రాదనమాట. దాంతో ఇంగ్లీష్ కమ్ రష్యన్ లాంగ్వేజ్ 2 వచ్చిన ఒక ట్రాన్స్లేటర్ ని తీసుకొచ్చి ఈ కేసు గురించి ప్రాపర్ గా మొత్తం తెలుసుకుంటాడు. అదంతా తెలుసుకున్న తర్వాత ట్రాన్స్లేటర్ బుర్ర బ్లాంక్ అయ్యే విషయాలు కొన్ని చెప్తాడు అనమాట. ఆ ఎంబసీ అతనికి ఏం చెప్తాడంటే ఇది కనుక నిజంగా హీరోయిన్ చూసింది నిజమైతే ఖచ్చితంగా హీరోయిన్ డేంజర్ లో ఉన్నట్టేనండి. ఎందుకంటే ఇలాంటి హత్యలు కంటిన్యూస్ గా ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. అందులోని ఇదంతా చేస్తుంది రీపర్ అని చెప్పేసి ఒక అతను అలా చేయడానికి కారణం ఏంటంటే విదేశాల నుంచి ఇక్కడికి వస్తారు కదా చాలా మంది అమ్మాయిలు వాళ్ళకి డబ్బు ఆశ చూపించి ఇలాంటివి చేస్తూ ఉంటాడు. నీకు సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పేసి ఫస్ట్ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని వేశ్యలుగా మార్చేసి ఆ తర్వాత వాళ్ళ చేత ఇలాంటి సినిమాలు తీపిచ్చి అలా తీసేటప్పుడు వాళ్ళని చంపేస్తారు. అలా చంపేసేటప్పుడు వీడియో షూట్ చేసి వాటిని వేరే వాళ్ళకి అమ్మేస్తారు. ఇలాంటి పనికి మాలిన వీడియోలు చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ధనవంతులు, అదే వాళ్ళ టార్గెట్. బట్ ఇప్పుడు వరకు జరిగింది గనక హీరోయిన్ నిజంగా చూస్తే మాత్రం తాను నిజంగా ప్రమాదంలో ఉన్నట్టే. ఇది ఒక పెద్ద మాఫియా అండి, ఇది నేషనల్ వైడ్ గా జరుగుతుందని చెప్పేసి ఆ ట్రాన్స్లేటర్ ఎంబసీ అతనికి చెప్తాడు. ఇంకేముంది మన కథలో హీరోయిన్ ప్రమాదంలో ఉంది, అది సంగతి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే ప్రశాంత్గా స్నానం చేద్దామని చెప్పేసి రెడీ అవుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో తనకి ఫోన్ వస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ దగ్గర ఒక సెపరేట్ ఫోన్ ఉంటుంది. అదేంటంటే అవతల వాళ్ళు మాట్లాడిన తర్వాత తను ఏదైతే మాట్లాడాలనుకుందో దాన్ని టైప్ చేస్తే వాళ్ళకి వాయిస్ రూపంలో వినిపించే ఒక డివైస్ ఉంటుంది అనమాట. దాన్ని కనెక్ట్ చేసుకొని అవతల వాళ్ళు ఏం మాట్లాడతారని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే అవతల వైపు నుంచి ఎవ్వరూ మాట్లాడరు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ స్నానం చేయడానికి రెడీ అయింది కదా, దీన్ని దూరం నుంచి ఎవడో బైనాక్యులర్లో చూస్తూ ఉంటాడు. ఇది గమనించిన హీరోయిన్ ఏం చేస్తుందంటే కర్టన్ ని క్లోజ్ చేసేస్తుంది. కట్ చేస్తే మరోవైపు ఎంబసీ అతను ఆ తర్వాత ట్రాన్స్లేటర్ ఏం చేస్తారంటే ఇంతకు ముందు ఆ విలన్ గాడు రికార్డ్ చేసిన ఫిల్మ్ ని డెవలప్ చేశారు చూదురుగాని రండి అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అందులో కూడా ఆ హత్య ఉండదన్నమాట. అంటే ఆ కిల్లర్ గాడు అమ్మాయిని చంపినట్టు ఉండదు. ఉదయం పూట డైరెక్టర్ ఏదైతే తీసాడో అది ఉంటుందన్నమాట. అందులోను పోలీసులు కూడా ఇది హత్య కాదండి ఆ అమ్మాయి ఏది చూసేది అనుకుందని చెప్పేసి అంది కదా. దాంతో ఎంబసీ అతను కూడా ఫిక్స్ అయిపోతాడు హీరోయిన్ కన్ఫ్యూజ్ అయిపోయిందని
జరిగిందని చెప్పేసి. వెంటనే ఈ విషయం కాస్త ఎంబసీ అతను హీరోయిన్ వాళ్ళ అక్క ఫోన్ చేసి ఏమండి ఏం జరగలేదండి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అక్క కూడా తనకు ఫోన్ చేస్తుంది అనమాట ఈ విషయం చెప్దామని చెప్పేసి. దాంతో తను ఫోన్ చేసి మాట్లాడే గ్యాప్ లో సడన్ గా బయట ఎవరో కాలింగ్ బిల్ కొడతారు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే హెడ్ ఫోన్ తీసి కింద పెడుతుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అక్క ఉంటుందంటే దయ్యచేసి వెళ్లి తలుపు తీమాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆల్రెడీ హీరోయిన్ హెడ్ ఫోన్స్ కింద పెట్టేసింది. మరి అలాంటప్పుడు ఎలా వినపడుతుంది? పాపం హీరోయిన్ మెల్లగా వెళ్ళి డోర్ తీస్తే వచ్చింది ఎవరో కాదు ఆ కిల్లర్ గాడు అనమాట. వెంటనే డోర్ లాక్ వేసేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇదంతా హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే వింటూ ఉంటుంది అనమాట. వెంటనే తాను ఏం చేస్తుందంటే బయలుదేరుతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎమర్జెన్సీ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. వాళ్ళేమో రష్యన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ కి ఏమో ఇంగ్లీష్ తప్ప రష్యన్ లాంగ్వేజ్ రాదనమాట. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంతకు ముందు ఒక అతను బైనాకులర్ చూస్తున్నాడు కదా వాడికి సైగ చేస్తూ ఉంటుంది. వాడేమో హీరోయిన్ కట్నేసింది కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. అలా కొంచెంసేపు గడిచిన తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ వాళ్ళు ఒక ఇంగ్లీష్ వాళ్ళని తీసుకొస్తారు. ఇంగ్లీష్ భాషలో హీరోయిన్ ఏంటంటే జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. బట్ ఈ గ్యాప్ లో ఆ కిల్లర్ గాడు డోర్ పగలగొట్టేసుకొని లోపలికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే బాత్రూమ్ లోకి వెళ్ళి దాక్కుంటుంది. కాకపోతే వాడేమో బాత్రూమ్ డోర్ పగలగొట్టేసుకుని లోపలికి వెళ్తాడు. చూస్తే టబ్బులో పడిపోతాడు. అందులో బాగా నీళ్లు ఉంటాయి అనమాట. ఇదే మన సమయం అని చెప్పేసి అందులో హీటర్ వేస్తుంది. దాంతో మనోడు షాక్ కొట్టి అక్కడే గజగజ వణికిపోతూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోదాం అనుకుంటే ఆ విలన్ గాడు అక్కడికి వచ్చేసి హీరోయిన్ పట్టుకుంటాడు. ఇంకేముంది హీరోయిన్ పని అయిపోయింది అనుకున్న సమయంలో సడన్ గా ట్రాన్స్లేటర్ వచ్చేసి ఆ విలన్ గాడి నెత్తి మీద బలంగా కొడతాడు. ఆ తర్వాత హీరోయిన్ తీసుకుని పారిపోతూ ఉంటాడు. నువ్వు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మనుషులు వస్తారు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి లిఫ్ట్ లో పారిపోయేటప్పుడు సడన్ గా కింద లిఫ్ట్ బటన్ ఎవరో ప్రెస్ చేస్తారనమాట. దాంతో ట్రాన్స్లేటర్ ఏమనుకుంటాడంటే మొత్తానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు నాకన్నా ఫాస్ట్ గా ఉన్నారని చెప్పేసి 3వ ఫ్లోర్ లోని దిగిపోతాడు. కానీ లిఫ్ట్ లో వెళ్తుంది ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ అక్క, ఆ తర్వాత డైరెక్టర్ అనమాట. పాపం ఆయన ఏంటంటే అవి పట్టించుకోకుండా హడావుడిగా హీరోయిన్ తీసుకుని అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే ఆ కారును కూడా ఎవరో ఫాలో చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అక్కని ఆ తర్వాత డైరెక్టర్ ను చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే హీరోయిన్ రూమ్ లోకి వెళ్ళి మొత్తం చూసి స్టన్ అయిపోతారు. అందులోను బాత్రూమ్ లో సైకో కూడా చనిపోయాడు కదా అది చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్కకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ విలన్ గాడు ఏంటంటే డైరెక్టర్ మీద అటాక్ చేయబోతాడు. ఎలాగోలాగా హీరోయిన్ వాళ్ళ అక్క కాపాడుతుంది. అందులోను అక్కడికి ఒక 2 పోలీసులు వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఆ విలన్ గాని చంపేస్తారు. ఎందుకంటే ఈ 2 పోలీసులు రీపర్ వాళ్ళ మనుషులు అనమాట. వీడి వల్ల హ్యాండిల్ చేయడం చేత కావట్లేదని చెప్పేసి ఇతన్ని చంపేయమని చెప్పేసి ఆ పై అధికారి పంపిస్తాడు. దాంతో 2 పోలీసులు వచ్చేసి ఈ విలన్ గాన్ని చంపేస్తారు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ని కాపాడి తీసుకెళ్తున్న ఆ ట్రాన్స్లేటర్ హీరోయిన్ తో ఏమంటాడంటే చూడమ్మా నువ్వు ఆ హత్య చూసావని చెప్పేసి వాళ్ళని వెనకాల పడట్లేదు. దీని వెనకాల పెద్ద రీజన్ ఏముందని చెప్పేసి ఆయన జరిగింది చెప్తూ మొదలు పెడతాడు అనమాట. బేసికల్ గా ఇప్పుడు ఒక అమ్మాయిని చంపేశారు కదా ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే ఆ రీపర్ గడికి సంబంధించిన కొన్ని విషయాలన్నిటిని ఒక క్యాసెట్ లో స్టోర్ చేసి నువ్వు నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మాత్రం పోలీసులకు పట్టిస్తాను నిన్నని చెప్పేసి బెదిరించడం మొదలు పెట్టాడు. అందులో నీ సినిమా స్టార్టింగ్ లో హత్య అయిపోయిన తర్వాత కారులో ఒక అతను వచ్చాడు కదా అతనే రీపర్ అనమాట. సో మనోడు ఏంటంటే ఆ క్యాసెట్ కనుక పోలీసులు దొరికితే తనను అరెస్ట్ చేస్తారని చెప్పేసి రీపర్ ఏం చేస్తాడంటే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడతాడనమాట. దాంతో ఆ చనిపోయిన అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే ఆ క్యాసెట్ నా గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్ లో ఉందని చెప్పేసి అనడంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయికి సినిమా అవకాశం ఇచ్చినట్టు ఇచ్చేసి ఎలాగో తీసుకొచ్చి చంపేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. కాకపోతే అక్కడ ఏం జరిగింది ఆ అమ్మాయిని చంపేశారు. వాళ్ళకి ఆ బ్యాగ్ లో ఉన్న క్యాసెట్ దొరకలేదు. సో హత్య జరిగిన స్పాట్ లో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ క్యాసెట్ నువ్వే తీసుకుని వెళ్ళిపోయావని చెప్పేసి వాళ్ళు నీ వెనకాల పడుతున్నారు కాబట్టి క్యాసెట్ నీ దగ్గర ఉందా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. హీరోయిన్ తల ఊపుతుంది ఎందుకంటే మాటలు రావు కదా. ఆ తర్వాత ట్రాన్స్లేటర్ ఏమంటాడంటే మరి ఆ క్యాసెట్ ఎక్కడ ఉందంటావు అని చెప్పేసి హీరోయిన్ అడిగితే హీరోయిన్ కూడా జరిగింది మొత్తం రివైండ్ చేసుకుంటూ ఉంటుంది. అందులోనూ తనకి స్ట్రైక్ అయ్యే విషయం ఏంటంటే ఆ బ్యాగ్ ని హీరోయిన్ కింద పడేసింది పారిపోయేటప్పుడు. సామాన్లు మొత్తం కింద పడిపోయాయి. మళ్ళీ వాటిని చదివి హీరోయిన్ బ్యాగ్ అక్కడ తగిలించింది కదా ఆ విషయం హీరోయిన్ కి గుర్తొస్తుంది. అందులోనూ అక్కడ క్యాసెట్ ఏంటంటే బల్ల కిందకి వెళ్ళిపోయింది కదా ఆ విషయం కూడా హీరోయిన్ గుర్తొస్తుంది. కాకపోతే నోట్లోంచి మాట్లాడదన్నమాట హీరోయిన్ కి ఎందుకంటే మాట్లాడలేదు కదా. సో దాంతో ట్రాన్స్లేటర్ ఏమంటాడంటే ఎక్కడుందో రాసి చూపించమ్మా అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా రాసే సమయానికి పోలీస్ స్టేషన్ వస్తుంది. కానీ ట్రాన్స్లేటర్ ఏంటంటే పోలీస్ స్టేషన్ దగ్గర కారు ఆపకుండా అలా తీసుకెళ్లిపోతూనే ఉంటాడు. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి మీరు కారు ఇక్కడ ఎందుకు ఆపట్లేదు అని చెప్పేసి బుక్ మీద రాసేసి అడుగుతుంది అనమాట. అప్పుడు ట్రాన్స్లేటర్ ఏమంటాడంటే చూడమ్మా నేను గనక కారు ఇక్కడ ఆపితే మనిద్దరిని ఇక్కడే చంపేస్తారు. నేను రీపర్ కింద పనిచేస్తున్నాను. కాకపోతే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ ని. ఆ విషయం ఆ రీపర్ గడికి తెలియదు. నేను ఒక పోలీసుని కాకపోతే రీపర్ దగ్గర పనిచేస్తున్నాను. ఆ క్యాసెట్ గనక నాకు దొరికితే మాత్రం రీపర్ గా అరెస్ట్ చేస్తానని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో మళ్ళీ రీపర్ తో వాకిటకిలో మాట్లాడుతుంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ట్రాన్స్లేటర్ చేతికి హ్యాండ్ కప్స్ చేసేసి కారులోంచి దూకి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయి బయటకు వచ్చేస్తుంది. కాకపోతే హీరోయిన్ పారిపోయి
వెళ్ళిపోతుంటే ఆ ట్రాన్స్లేటర్ కారు వెనకాల ఇంకో కారు ఫాలో అవుతుంది కదా, అందులోంచి ఒకడు వచ్చేసి హీరోయిన్ ని చంపేద్దాం అనుకుంటాడు. కాకపోతే ట్రాన్స్లేటరే మళ్ళీ వచ్చేసి హీరోయిన్ ని కాపాడతాడు. అంతేకాకుండా ఆ రీపర్ గడి మనుషులకి ఏం చెప్తాడు అంటే, ఈ అమ్మాయి క్యాసెట్ ఎక్కడుందో నాకు చెప్పింది కాబట్టి మీరు కూడా బయలుదేరి అక్కడికి వచ్చేయండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కదనమాట. ఈడు నన్ను చంపేస్తాడు అనుకుంటే వాళ్ళు చంపుతూనే నన్ను కాపాడపోయాడు కాబట్టి అసలు ఇతను మంచోడా చెడ్డోడా అని చెప్పేసి హీరోయిన్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అక్కని ఆ తర్వాత డైరెక్టర్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరి దగ్గరికి ఆల్రెడీ పోలీసులు వచ్చారు కదా, అందులో రీపర్ గడి మనుషులిద్దరిని చంపేశారు కదా, ఆ పోలీసులు ఏమంటారంటే క్యాసెట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి వీళ్ళిద్దరిని అడుగుతారు. వాళ్ళేమో రష్యన్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు, వీళ్ళేమో ఇంగ్లీష్ లో మాట్లాడతారు. మరీ ముఖ్యంగా ఆ రీపర్ గాడి పోలీసులకు ఫోన్ చేసి క్యాసెట్ స్టూడియోలో ఉందంట అని చెప్పేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇది విన్న హీరోయిన్ వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే మొత్తానికి స్టూడియోలో జరుగుతుందని చెప్పేసి వాళ్ళ నుంచి ఉన్న పట్టని లాగేసి వాళ్ళని చితక్కొట్టి అక్కడ నుంచి హీరోయిన్ వాళ్ళ అక్క ఆ తర్వాత డైరెక్టర్ ఇద్దరు స్టూడియోకి బయలుదేరతారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ తర్వాత ట్రాన్స్లేటర్ ఆల్రెడీ స్టూడియోకి వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా స్పాట్ చూపిస్తుంది, క్యాసెట్ దీని కింద ఉందండి అని చెప్పేసి. దాంతో ట్రాన్స్లేటర్ కూడా క్యాసెట్ తీస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక 10 కార్లు ఆ స్టూడియో దగ్గరకు వస్తాయి, రీపర్ గడి కార్లు. అంతేకాకుండా రీపర్ గడి మనిషి వచ్చేసి హీరోయిన్ కి గన్ గురి పెడతాడు. అంతేకాకుండా ట్రాన్స్లేటర్ కూడా ఆ క్యాసెట్ తీసుకుని ఏది ఏమైనా సరే నువ్వు నన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చి నా క్యాసెట్ చూపించావు, నువ్వు గ్రేట్ అమ్మా అని చెప్పేసి ఆ గన్ను తీసుకొని వెంటనే రీపర్ వాళ్ళ మనిషిని కొడతాడు ట్రాన్స్లేటర్. దాంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది మనోడు మంచోడు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అక్క తర్వాత డైరెక్టర్ ఏంటంటే ఆడకొచ్చి చూస్తే రీపర్ గడి మనుషులు చాలా మంది ఉంటారు. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతారు. అలా ఎంటర్ అయ్యేటప్పుడు కొంతమంది రీపర్ మనుషులు ఏంటంటే వీళ్ళని టార్గెట్ చేస్తారనమాట. కాకపోతే వాళ్ళని చెత్త కొట్టి వీళ్ళు ఎలాగోలా తప్పించుకుని లోపలికి చేస్తారు. కట్ చేస్తే మరోవైపు ట్రాన్స్లేటర్ ఏం చేస్తాడంటే ఏదో ఒక గన్ను తీసుకొచ్చి హీరోయిన్ నెత్తి మీద పెట్టేసి రీపర్ గాన్ని నమ్మించాలని చెప్పేసి అలా బయటకు తీసుకొస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అక్కకి ఏంటి ట్రాన్స్లేటర్ మంచోడని తెలియక చెడ్డోడు అనుకొని తానేంటంటే కంటిన్యూస్ గా కాల్ చేస్తూ ఉంటుంది. దాంతో ట్రాన్స్లేటర్ కూడా ప్రాణాలు కాపాడుకుందాం అని చెప్పేసి హీరోయిన్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. ఇంకేముంది బయట రీపర్ గాడు ఉంటాడు, అందులోను తన చేతిలో క్యాసెట్ ఉంటుంది. చంపేరా అమ్మాయిని అని చెప్పేసి అంటంతో వేరే దారి లేక ట్రాన్స్లేటర్ కూడా హీరోయిన్ ని అతి దారుణంగా కాల్చి చంపేస్తాడు. ఇదంతా పైన చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్క ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత రీపర్ ఏమంటాడంటే సరేరా మొత్తానికి పని అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోదాం పద అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి పోలీసులు వస్తే ప్రాబ్లం అయిపోతుంది కదా, అందుకని వెళ్ళిపోతారు. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ అక్క వచ్చేసి ట్రాన్స్లేటర్ పట్టుకుని పిచ్చ కొట్టుడు కొడుతుంది అనమాట, నా చెల్లిని చంపుతావు నువ్వు అని చెప్పేసి. అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ పిలిచి నువ్వు ఎక్కడే ఉండు నేను నా చెల్లి దగ్గరికి వెళ్తానని చెప్పేసి వెళ్ళి చూస్తే ఇది ఎగ్జాక్ట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ట్విస్టే. అందులో మన కథలో హీరోయిన్ కళ్ళు తెరుస్తుంది. తను ఏమంటుందంటే అది డమ్మీ తుపాకీ, అందులోనే ఇది డమ్మీ బ్లడ్ అని చెప్పేసి అంటంతో వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది ఇదంతా డ్రామా అని చెప్పేసి. అది కూడా రీపర్ ని నమ్మించడానికి. కాకపోతే ట్రాన్స్లేటర్ కి అర్థం కాని విషయం ఏంటంటే వీడు ఇప్పుడు దాకా ఈ క్యాసెట్ కోసం తన్నుకు తెచ్చాడు, ఈ క్యాసెట్ నా దగ్గరకు వచ్చిన తర్వాత క్యాసెట్ లేకుండా వీడు ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పేసి ఈ ట్రాన్స్లేటర్ కి ఏంటంటే రీపర్ మీద డౌట్ వచ్చేస్తుంది. సర్లే ఏదైతేనే వాడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి క్యాసెట్ తీసుకొని రీపర్ గడి మనుషులను ఇద్దరిని బండ్లు వేసుకొని ఈ పోలీస్ ఆఫీసర్ కమ్ ట్రాన్స్లేటర్ ఏంటంటే పోలీస్ స్టేషన్ కి బయలుదేరతాడు. కాకపోతే రీపర్ మనుషుల కళ్ళల్లో భయం కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఎందుకంటే వెనకాల కూర్చొని భయపడుతూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఏంటంటే తలకాయ అడ్డంగా ఊపుతారు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది కారులో మొత్తానికి ఏదో ఉందని చెప్పేసి. ఈ విషయం డైరెక్టర్ చెప్పి అర్జెంట్ గా ఆయన కారు దిగమని చెప్పేసి అనమని చెప్పి అంటుంది అనమాట. వెంటనే డైరెక్టర్ కూడా మీరు కారు దిగండి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. దాంతో ట్రాన్స్లేటర్ కారులోంచి దూకుతాడు, కారు బ్లాస్ట్ అయిపోతుంది. సో బేసికల్ గా రీపర్ గడి ప్లాన్ ఏంటంటే ఈ ట్రాన్స్లేటర్ క్యాసెట్ తో కారు ఎక్కిన వెంటనే ఆ కారులో ట్రాన్స్లేటర్ బ్లాస్ట్ అయిపోవాలి, అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ అక్క ఆ తర్వాత డైరెక్టర్ కూడా బ్లాస్ట్ అయిపోయి చనిపోవాలని చెప్పేసి రీపర్ గాడు మాస్టర్ ప్లాన్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాకపోతే హీరోయిన్ ఎలాగోలా పాపం ట్రాన్స్లేటర్ ని కాపాడింది, అందులోను ఆయన దగ్గర ఉన్న క్యాసెట్ ని కూడా కాపాడింది. దాంతో ట్రాన్స్లేటర్ ఏంటంటే మొత్తానికి నా ప్రాణం కాపాడేవని చెప్పేసి ఇక నేను రీపర్ గడి సంగతి చూసుకుంటా అని చెప్పేసి హీరోయిన్ వైపు చూసి నవ్వుతాడు. హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.